హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్ మరి బీజేపీతో పొత్తుల వ్యవహారం ఎంతవరకు వచ్చింది సార్? అంటే కొలిక్కి వచ్చింది అని చెప్తున్నారు, తొందరలో సీట్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి వర్కౌట్ అయిందా పొత్తు లేదా సార్? సహజంగానే ఈ పొత్తులు తెలుగుదేశం పార్టీయే ఇబ్బందికరంగా మారింది అనుకుంటే జనసేనతో కలవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నిద్ర పట్టకుండా చేసింది. అవును, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, సహచర సభ్యులకు కావచ్చు, ప్రజాక్షేత్రంలో వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొన్నారు. మరి వాళ్ళకి ఎవరు అండదండలంటే కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వం, వ్యవస్థలు, వాలంటీర్లు. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో లేరు కాబట్టి ఒక ఆసరా తొలగిపోయింది వాళ్ళకి. రెండోది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అతను రక్షించేది ఎవరు? ఏమీ లేదు. అతను నడి సముద్రంలో ఉన్నటువంటి నావ మునిగిపోతుంది. ఈ మునిగిపోతున్నప్పుడు ఏం చేస్తారు సహచరులు? వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు ఈత వచ్చినాడు ఏదో ఆధారం పట్టుకొని కనపడే ఇంకో నావలోకి వెళ్ళటం, ఒడ్డును పట్టడం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా జరుగుతున్నదే ఈరోజు వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ప్రతినిధులు కావచ్చు, అందరూ గంపగుత్తుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక లోక్సభ సభ్యుడిని తీసుకున్న సంతోషపడే సమయంలోనే 5 లోక్సభ సభ్యులు ఈయనకి ఏం చేయాలో అది చేశారు. శాసనసభ్యులు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తలో 4 తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి 1 తీసుకున్నారు. ఈరోజు అధికారం చేజారుతున్న తర్వాత 40-50 మంది ఈరోజు మీకు దూరంగా జరిగారు. ఇంకో 40-50 మంది దాకా కనపడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇవే చాలదన్నట్టు మీరు అన్నట్టు ఈ పొత్తులేంటి, దీన్ని ఏదో విధంగా ప్రజల్లో ఈ పొత్తులు లేకుండా చేయాలి, వీళ్ళు కలవరనే అభిప్రాయం కలగజేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళు చేసే పని అదే కదా. తప్పు కూడా పట్టలా నేను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీనైనా అంతిమంగా వాళ్ళు అధికారంలో రావాలనుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ ప్రయోగిస్తారు. ప్రస్తుతం వాళ్ళు ఇలాంటి అస్త్రాలను ఈరోజు ప్రయోగిస్తున్నారు. కానీ ఈ జనసేన తెలుగుదేశం పార్టీ బంధం అనేది పెవికాల బంధంలాగా వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ భారతీయ సిమెంట్ అంత స్ట్రాంగ్గా ఈరోజు వీళ్ళు కలిసిపోయారు. వీళ్ళతో పాటు ఈరోజు మరి అమిత్ షా గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని మాట్లాడటం, నడ్డా గారు ఇది 2 పర్యాయాలు జరిగింది 6 నెలల కాల పరిమితులు, ఇవన్నీ చూస్తూ ఉన్న తర్వాత భయం అనేది వాళ్ళకి ఏర్పడటం అనేది సహజమే. ఎందుకంటే వాళ్ళ వ్యవస్థలు నమ్ముకున్నారు తప్ప ప్రజలను నమ్ముకోలేదు. ఇప్పుడు మరి వ్యవస్థలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కూడా ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి వీళ్ళు పొత్తులు ఉండవు, వీళ్ళకి మధ్యలోనే ఇబ్బందులు జరుగుతాయి, ఈ విధమైన ప్రచారాన్ని తెరలేపారు. కానీ అంతిమంగా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు ప్రక్రియ మొదలైన దాకా ఈ యొక్క మాటలు జరుగుతూ ఉంటాయి. ఆ స్థానాలు వీళ్ళకి, ఈ స్థానాలు వాళ్ళకని చెప్పని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకు ముందుగా ఒక నిర్ణయం వచ్చినా కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని చెప్పని చివరిదాకా ఆలస్యం చేస్తారు. ఇప్పుడు కూడా జరుగుతున్న ప్రక్రియ అది. స్వయాన నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది కదా, గతంలో మాలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వాళ్ళు వస్తున్నారు, అందరినీ కలుపుకొని వెళ్ళి మేము బలంగా తయారవుతున్నాం, మా బలంతో పాటు ఆ బలాన్ని కూడా మేము పెంచుకుంటున్నాం అని చెప్పని స్వయంగా ఆయన ప్రకటించిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని అయితే అనుకోవట్లేదు. త్వరలో ప్రకటిస్తారు. నాకు తెలిసి 16-17 తారీఖుల తర్వాత 18వ తారీఖు అనుకుంటున్నారు సంయుక్త ప్రకటన వస్తుందని. అప్పటికి ఒక నిర్ణయానికి వచ్చేసి ప్రకటన చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, మొన్న మీటింగ్ అయితే జరిగింది కదా, చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అమిత్ షా గారితో. అయితే కొన్ని రకాల న్యూస్లు బయటకు రావడం చూస్తున్నాం. అదేంటంటే బీజేపీ సీట్ల పంపకం విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే 4:2:1 రేషియోలో పంచుకుందాం. ఈ లెక్కను చూసుకుంటే 100 సీట్లు టీడీపీకి, 50 జనసేనకి, 25 బీజేపీకి. ఇదొకటి రూమర్ బయటకు వచ్చింది. ఇంకోటి బీజేపీ కేవలం టీడీపీ గెలిచే బలమైన స్థానాలనే కోరుతుంది అన్న వర్షన్ కూడా బయటకు రావడం జరిగింది సార్. మరి వాస్తవాలా మీ ఒపీనియన్ సార్ వీటిపైన? అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను నేను ఏ విధంగా ప్రచారం చేస్తారో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అంతిమంగా అధినేతలు ప్రకటించేంత వరకు కూడా మనం వాటి మీద ఊహాగానాలు తప్ప వాస్తవాలు అయితే ఉండవు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయం తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలే వాళ్ళు కోరుకుంటారు, తప్పే ఉంది. వాళ్ళు పోయి ఏదో అరకు స్థానము లేకపోతే అలాంటివి కోరుకోరు కదా.
లేకపోతే వాళ్ళు వెళ్ళి కడప అడగరు కదా, కడప లోక్సభ నియోజకవర్గం అడగరు కదా. లేకపోతే అట్లా వాళ్ళకి ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన బలంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పొత్తులంటే సహజంగానే బలం ఉన్న పార్టీలు నష్టపోతూ ఉంటాయి. ఇక్కడ నష్టపోయినా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పొత్తులతో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఫలానా ప్రదేశంలో మేము తప్పక విజయం సాధిస్తామని చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలు వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. వీళ్ళు కూడా త్యాగం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, అంటే ఒక్క సీటు కూడా బీజేపీకి ఇక్కడ లేదు. అటువంటి ఈ పరిస్థితుల్లో టీడీపీ ఎందుకోసమని బీజేపీ పొత్తు కోసం వెయిట్ చేస్తుంది సార్? ఇప్పుడు శత్రువు ఎన్నికలు ఎలా జరుపుతాడో చాలా స్పష్టంగా మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఎలా ఉంటాయి అనేది శాసనమండలి ఎన్నికలు చూశారు. అంటే ప్రజల తీర్పు స్పష్టంగా అర్థమైపోయింది. 2023 ఫిబ్రవరి నాడు శాసనమండలికి ఇచ్చిన తీర్పు ప్రజాభిప్రాయం స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు చేసే దౌర్జన్యాలకు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగినటువంటి ఆత్మకూరు ఎన్నిక కావచ్చు, అట్లా చూసుకుంటా ఉంటే మొత్తం 3 ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళు ఎలాంటి దౌర్జన్యాలు చేశారు, వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంత అరాచకం చేశారు, ఇవన్నీ చూశారు. కాబట్టి తిరిగి అది కేంద్రం అండ ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర అండ కూడా వాళ్ళకి లేదు అనే విషయాన్ని నిరూపించడం కోసమే తెలుగుదేశం పార్టీతో కూడా వాళ్ళు స్నేహస్తం ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రేపు ఎన్నికల సజావుగా వ్యవస్థలన్నీ అదుపాజ్ఞంలో ఉండాలి అంటే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టే ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కనుక అతనికి వ్యతిరేకంగా ఉంటే ఇతను జరిగేవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేసి అడ్డుకట్ట వేయచ్చు అనే ఒకే ఒక్క కారణంతో కాకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బలంగా ఉన్న కేంద్రం రేపు పొద్దున మళ్ళీ తిరిగి అధికారంలో రాబోతున్నాయి అనే సంకేతాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతోటి గతంలో విడిపోయినప్పుడు జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి నష్టం జరగకూడదని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏది ఉపయోగమో ఆ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడనేది మనం భావించాలి. ఓకే సార్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది, మోదీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక వర్షన్ బయటకు వచ్చింది, అంటే మాతో అంతా బాగానే ఉంది కదా, ఇంకా టీడీపీతో పొత్తెందుకు అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టు కొన్ని వార్తాపత్రికల్లో రావడం చూసాం. మరి దీంట్లో నిజం ఉందంటారు సార్? నిస్సందేహంగా అనే ఉంటారు. ఎందుకంటే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడు మాకు సహకరించారు, ఇప్పుడు దాకా మేము మీకు సహకరించాము, మళ్ళీ వాళ్ళతోటి మీకు ఎందుకు అడుగుతారు. వాళ్ళు చెప్పుకుంటారు, నాయనా మేము వేగుల ద్వారా సమాచారం సేకరించాము, నీకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటట్టు లేదు, నిన్ను నమ్ముకుంటే మా పట్ట కూడా మునిగిద్ది, రేపొద్దున నిన్ను నమ్ముకున్నావు అనుకో దక్షిణ భారతదేశం మొత్తం నీ యొక్క పేరు ప్రఖ్యాతులు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అందరికి తెలిసిపోయినాయి, ఆ ప్రభావం కూడా మా మీద పడవచ్చు నాయన, కాబట్టి మేము అట్లా వెళ్తున్నామని చెప్పుకుంటారు.